సార్ దాదాపుగా ఇన్నేళ్ల తర్వాత సుమారు 5, 6 ఏళ్ళు పైనే ఈ నోటిఫికేషన్ల గురించి ఎంతోమంది ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం తిరగకుండానే నోటిఫికేషన్ ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి. ఆ విషయంలో విద్యాశాఖ మంత్రి గారికి, అదేవిధంగా సీఎం గారికి చాలా కృతజ్ఞతగా ఉంటాం సార్. అంటే గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల చాలా కాలయాపన జరగడం, అదేవిధంగా కొత్త బుక్స్ మారిపోవడం, ప్రతి సంవత్సరం సిలబస్ డిఎస్సికి పెరగడం కారణంగా ఇచ్చిన షార్ట్ టైం అనేది కొంచెం అభ్యర్థుల ప్రిపరేషన్కి కొంచెం తక్కువ సమయం ఇచ్చారు కాబట్టి కనీసం ఆ సమయాన్ని పెంచితే బాగుంటుందని మేమందరం కోరుకుంటున్నాం సార్. కానీ సార్ అంటే డిఎస్సి నోటిఫికేషన్ మొదటి సంతకం నేను దాని మీద పెడతానని చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సంతకం పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భం ఎప్పుడెప్పుడు అని అందరూ ఎదురు చూస్తున్నదే. సో అంటే మీరు అన్నట్టుగా టైం కొద్దిగా తక్కువ ఉన్నా ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నట్టు సార్ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారంటే సార్ ఇప్పుడు 7 years డిఎస్సి లేట్ అయింది సార్. ఇప్పుడు అలా చూసుకుంటే ఈ అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేవాళ్ళు 7 సంవత్సరాలు అవుతుంది, టెట్లు ఏమి వేయట్లేదు. మరి బుక్స్ మారిపోవటము కారణంగా అభ్యర్థులు అనేది ఇప్పుడు చాలామంది వయో పరిమితి అడుగుతున్నారు. మరి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రైవేట్ స్కూల్లో పనిచేసుకునే వాళ్ళకు ప్రిపరేషన్ అవ్వడానికి అనేది కొంచెం టైం అనేది ఉండదు కదా సార్. కాబట్టి టైం పెంచితే బాగుంటుంది అనుకున్నాను సార్. ఇప్పుడు మీరన్న వయోపరిమితి కూడా 42 నుంచి 44 కూడా పెంచారు ఇప్పుడున్న ప్రభుత్వంలో. అయితే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఆయన కొంత ఆలోచన తీరు ఎలా ఉందంటారు? చాలా హర్షించదగ్గ విషయం అండి. ఎందుకంటే చాలా వచ్చిన దగ్గర నుంచి అదే పనిగా డిఎస్సి ఇస్తాం అంటూనే ఉన్నారు కాబట్టి అన్న ప్రకారమే ఆయన మాటని నిలబెట్టుకున్నారు. కాబట్టి ఇంకా అందరూ చాలా సంతోషంగా ఉన్న అభ్యర్థుల తరపున. బట్ ఏంటంటే కొంచెం టైం ఇస్తే బాగుండు. పోస్టులు కూడా కొంచెం ఎక్కువ, అంటే గతంలో లేని అంత ఎక్కువగా 16,000 పైచీలకు పోస్టులు, ఆ పోస్టులు కూడా ఎక్కువ ఉండటం సంతోషంగా అంటారా? అది చాలా చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే గతంలో చూసుకుంటే అసలు పోస్టులే లేవు, మిగులు పోస్టులు ఉన్నాయని చెప్పేసి గత ప్రభుత్వం చెప్తా ఉన్న పరిస్థితి. చిన్న డిఎస్సి ఇచ్చారు. అందులో కూడా చాలా అసలు ఒక్కొక్క జిల్లాకి పోస్టులు లేకపోవడం కూడా ఉందండి. కాబట్టి పోస్టులు ఉన్నప్పటికీ కూడా చెప్పాను కదా, తీరు ఎలా ఉందంటే వాళ్ళకి అనుకూలంగా మాత్రమే చట్టాలని పెట్టుకుంటున్నారు కానీ ఉన్న చట్టాలని యాజ్ పర్ రూల్స్ మాత్రం పాటిస్తున్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. ఆ గందరగోళం అనేది విద్యార్థుల్లో కూడా వచ్చేసింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెగా డిఎస్సి అన్నమాట ప్రకారం వాళ్ళు విడుదల చేయడం కానివ్వండి, ఇంతమంది విద్యార్థులు ఎదురు చూస్తున్న కళ సాకారమైనట్టు, అది నిజంగా కళ సాకారమైనట్టేనండి. అది ఖచ్చితంగా చాలా ఆమోదయోగ్యమైన విషయం. సుమారు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రావడం కానివ్వండి, 16,000 పై చిలుకు పోస్టులు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారికి చాలా థ్యాంక్స్ అండి, లోకేష్ గారికి. నాది 2020 డిఎస్సి కంప్లీట్ అయింది. 4 years నుంచి డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ సడన్గా నోటిఫికేషన్ పడేటప్పటికి 45 days టైం ఉంది. ఇంకొంచెం టైం ఇస్తే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మంత్రి గారిని. ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం దాని మీద ఉంటుంది. సీఎం గారు సంతకం కూడా చేశారు. ఇంకా డిలే అవుతూ వచ్చింది. ఈ 9 నెలలుగా కూడా నోటిఫికేషన్కి డిలే అవుతూ వచ్చింది. చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు అని చెప్పి. సో మీరు ఎప్పటి నుంచి ప్రిపరేషన్లో ఉన్నారు? నేను 3 years నుంచి ప్రిపరేషన్లో ఉన్నాను సార్. కానీ నోటిఫికేషన్ల కోసం ఎంతైనా డేట్ దగ్గర ఉంటే ఇంట్రెస్టెడ్గా చదువుతాం, కానీ డేట్ దగ్గర లేనప్పుడు ఇంట్లో పనులు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి కదా సార్. అవన్నీ దాటుకొని మేము ఇక్కడికి రావాలంటే ఐడియా ఉంది సార్. కానీ మ్యారేజ్ అయింది, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కంటిన్యూగా కోచింగ్కి రావాలన్నా ఇంట్లో ఫ్యామిలీని, పిల్లల్ని అందరినీ వదిలిపెట్టి రావాలి కదా సార్. ఇంక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసుకొని రావాలంటే ఇప్పుడు నోటిఫికేషన్ పడింది, కానీ ఎగ్జామ్ డేట్కి 40 days టైం ఉంది. కొంచెం చాలా టెన్షన్ ఉందండి. కొంచెం కాదు, ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం కదా. అట్లీస్ట్ ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ అవుతున్నాను సార్ నేను. అట్లీస్ట్ 90 days అయినా టైం ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ నేను మంత్రి గారిని. గత 5 ఏళ్లలో కూడా ఏనాడు నోటిఫికేషన్ సంగతి గురించి కానీ, లేకపోతే భర్తీ చేయాల్సిన సీట్ల గురించి కానీ ఏది ఆలోచించలే అప్పటి ప్రభుత్వంకి ఇప్పుడు వెంటనే రాగానే సంవత్సరం తిరగకుండానే నోటిఫికేషన్ ఇచ్చిన ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం చెప్పంటే వ్యత్యాసం డిఫరెన్స్ చాలా ఉంది సార్. ఇంతకుముందు గత ప్రభుత్వం ఏమీ మాకు అప్పుడు 20 daysకి టెట్కి 20 days, డిఎస్సి 20 days అని ఎగ్జామ్ కూడా పెట్టలేదు. అలా వాయిదా వేస్తూ వచ్చారు. చాలా అండి. ప్రిపేర్ అవుతున్నాను.